గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు చూసినట్టయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం చాలా కీలక దశ చేరింది. ఈరోజు స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఆ ముగ్గురు నిందితుల కస్టడీ కూడా ముగిసింది. సో నెక్స్ట్ ఇంకో 15 రోజులు పొడిగించాలని ఏసీబీ కోరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. దాని తర్వాత తెలంగాణ సర్కార్పై కౌంటర్ అటాక్ ఏపీ గవర్నమెంట్ సిద్ధమైంది. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసీఆర్పై నమోదైనటువంటి కేసులపై సిట్ వేయాలని చెప్పి డిసైడ్ అయింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. మరో వార్త, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ సలహాదారులను పిలిపించుకొని మాట్లాడారు. హైదరాబాద్లో సెక్షన్ 8ని అమలు చేసేలా గవర్నర్ సలహా ఇవ్వాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. దీంతోపాటు కేంద్రంలో ఇంకొక బ్రేకింగ్ ఉంది. లలిత్ మోడీకి వీసా ఇప్పించడంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారని చెప్పి ఆమె రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు, టీడీపీ నుంచి అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమార్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. ముందు గణేష్ గుప్తా గారు, సెక్షన్ 8 అమలు చేయాలి ముందు నుంచి ఆల్రెడీ ప్రధాని అడిగారు. ప్రధాని కూడా సూచన లెటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఇక్కడ మాట్లాడేవని చూశారు. నిన్న గవర్నర్ సలహాదారులను కూడా పిలిపించుకొని మాట్లాడారు. సెక్షన్ 8 ఎందుకు అమలు చేయకూడదు, మీరు ఎందుకు సలహా ఇవ్వాలని చెప్పి అడిగారు. ఓవరాల్గా ఎట్లా చూస్తారు ఈ విషయం? అంటే అసలు ఎందుకు కావాలి సెక్షన్ 8 ఎందుకు కావాలి? మీకు వచ్చినటువంటి నష్టం ఏంది, మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? మనం ఏం రాసుకున్నాం విడిపోయేటప్పుడు? మీరు హైదరాబాద్ వచ్చేసి కామన్ క్యాపిటల్ కాదు, మీరు కేవలం ఇక్కడ 10 సంవత్సరాలు మీరు క్యాపిటల్ బిల్డ్ అయ్యేటప్పుడు అత్యధికంగా 10 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి మాత్రం మనం రాసుకున్నాం. మీ ల్యాండ్ ఆర్డర్కి ఏమైనా ప్రాబ్లం అయిందా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం మీకు ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఎవరేం పెట్టారు? ఏం పెట్టలేదు. మీరు ఒక గెస్ట్ ఉన్నారు ఇక్కడ. ఎస్, వీఆర్ వెల్కమింగ్. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి అది. ఒక తెలంగాణ ప్రభుత్వంలోనే కాదు, మన ఇంటికి వచ్చిన గెస్ట్ని కూడా మనము చాలా బ్రహ్మాండంగా చూసుకుంటాం. అట్లాంటి పరిస్థితి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా మీ ఇంట్లోనే ఉంటూ మీ ఇల్లునే కొల్లగొడతామని చూసినటువంటి పార్టీని, అంటే వాళ్ళు చెప్పేది మొత్తం ఏపీకి సంబంధించిన మంత్రులవి సీఎంతో సహా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని, ఇక్కడ ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి ప్రజల యొక్క ఇళ్లను వాటిని కూలగొడుతున్నారని రకరకాలుగా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఒక్క చిన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపెట్టండి. ఎవరి మీద దాడులు జరిగినాయా, ఎవరినైనా అవమానపరచడం కానీ అట్లాంటి చిన్న సంఘటన కూడా జరగలే. చేసినటువంటి దాడులు ఎవరండి? టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేయాలని, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పేసి, దొంగచాటుగా ఎమ్మెల్సీలు కావాలని, ఆ పార్టీ ఎమ్మెల్యేలని ప్రలోభపరిచింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల రూపాయలు తీసుకొని రేవంత్ రెడ్డి తీసుకొని పోయి మాట్లాడితే ఇంతవరకు మాకు సెక్షన్ 8 కావాలని ఒకళ్ళు, చంద్రబాబు గారు టేప్ కాదని ఒకళ్ళు, లేకపోతే మీరు కట్ అండ్ పేస్ట్ చేసిరని మరొకరు, అన్నీ రకరకాలుగా చెప్తున్నారు తప్ప మరి ఇంతవరకు మాత్రం ఆ మాట గురించి ఎవరు మాట్లాడట్లేదు. మరి చంద్రబాబు గారు టేపా కాదా, రేవంత్ రెడ్డి చేసింది తప్పే, మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవాలనుకున్న తప్పే అని. అంత దూరం ఎందుకంటే కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. కృష్ణ యాదవ్ గారు మీ దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద అభియోగాలు వస్తే మీరు తరిమేసిండ్రు, మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకొని పోయినరు. అంటే మంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే మీరు కాపాడినరా? లేదు, మీరు తప్పు చేసిండ్రు కాబట్టి ఆ పోలీసులు వచ్చి పట్టుకపోయారని చెప్పేసి మీరు వదిలేసిండ్రు. మీరు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి తప్పని. అంటే కృష్ణ యాదవ్ అయితే ఒక న్యాయం, మీరైతే ఒక న్యాయమా? అయితే ఈరోజు మీ నేత తప్పు చేసినప్పుడు చట్టం, నేను ఒక ముఖ్యమంత్రి నేను గాండ్రించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రులని కోర్టులు ప్రశ్నించినటువంటి రోజులు మర్చిపోయారా? కాబట్టి చట్టానికి చుట్టం ఎవరు కాదు, ఎవరైనా చట్టం ముందు సమానమే. తప్పు చేసిన ప్రతి ఒక్కరు దోసే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకొని మరి ఎవరైతే డబ్బులు ఇవ్వడానికి వచ్చినారో ఆయన నేనా కాదా, నీ ప్రమేయం ఉందా లేదా, నువ్వు కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు చెప్పి లొంగిపోవాలి తప్ప ఇంకా దీన్ని కాలయాపన మాత్రం చేయొద్దు. దగ్గర ఎట్లా చూస్తారు ఈ విషయం? నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో ఈ డ్రామా అంతటికి కూడా తెరబడబోతుంది అనుకుంటా. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీస్ ఆఫ్ ఏసీబీ ఇచ్చిండ్రో దానికి సంబంధించిన అది రికార్డింగా, టేపా, ట్యాపింగా, ఈ మూడింటి మీద సందిగ్ధత ఉన్నది. అయితే దీని మీద రాజకీయాల వల్ల ఇదంతా మనకు చర్చ అంతా 2 రాష్ట్రాల రాజకీయాలుగా మారిపోయినాయి. ఇప్పుడు మనకంటే ఎక్కువ అక్కడ ఆంధ్ర రాజకీయాల్లో వేడెక్కిన పరిస్థితి ఉన్నది, తెలుగుదేశం 2 ప్రాంతాల్లో ఉండడం వల్ల. నేనేమంటున్నంటే తెరాస ప్రభుత్వం కాస్త సంయమనంతో ఉంటే, ఇంకా వాళ్ళతో కిల్లి గజ్జాలకు పోకుండా కామ్గా ఉంటే చట్టం తన పని తను చేసుకుపోయే పరిస్థితిలో ఉన్నది. రేవంత్ రెడ్డి అంశం వరకు ఏ చర్చ లేదు. రేవంత్ రెడ్డి అంశం అది ఏసీబీ చూస్తుంది, దాని కోర్టులో ఉంది. బెయిల్ ఇస్తారా లేకపోతే రేపు ముద్దాయిగా తేలుస్తారా అని అది చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అంశం వచ్చే వరకే సందిగ్ధత ఉన్నది. ట్యాపింగ్ అని ఆయన అంటున్నాడు, దాంట్లో పట్టుబడ్డాడని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు అనేదానికి
స్టాంటిటీ ఉండదు. టీఆర్ఎస్ కానీ ప్రభుత్వం అనే దానికి కూడా స్టాంటిటీ ఉండే అవకాశం, హోమ్ మినిస్టర్ అధికారికంగా కనుక ప్రకటిస్తే దానికి విలువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ టీడీపీని ఇప్పుడు టార్గెట్ చేయడం వెనుక మమ్మల్ని ధ్వంసం చేయాలనే కుట్ర ఉందని టీడీపీ వాదిస్తుంది. అది పొలిటిక్సే చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఒకవేళ ఇద్దరు మీద పెట్టుకున్న కేసులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏసీబీ ఉంది, ఇక్కడ ఏసీబీ ఉంది అని చెప్పిన కానీ అక్కడ 10 కేసులు ఫైల్ అయినాయి. నీ మూమెంట్ని బట్టి ఆ ప్రభుత్వం మూమెంట్ అవుతుంది. నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవురా అంటే నువ్వు నన్ను ఏం చేయలేవురా అనే కాడికి వచ్చింది. జేజమ్మ టైపులో ఈరోజు ప్రతి సవాలు చేసుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు కేంద్రం నీతి మీద మాట్లాడే కేంద్రం, మేము నీతివంతమైన పాలన ఇస్తామనే కేంద్రం ఏం చేస్తుందనే చూడాలి. సిబిఐ ఎంక్వైరీ అనేది ప్రజా సంఘాలు ఉంటున్నాయి, రాజకీయ పార్టీల కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. 2 ప్రభుత్వాలు సెక్షన్ 8ను బూచిగా చూపి తమ నేరాల నుంచి పక్కన పడుతున్నాయి. అంటే ఈ రకంగా ఇప్పటికి దీనికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైన తప్పు ఉండదు, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి అంశంకి వచ్చినప్పుడు. మళ్ళీ ప్రిసీడింగ్స్కి పోతే నీకు ఎమ్మెల్యేల యొక్క వలసలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, దాంట్లో అది వేరు విషయం. కానీ మొత్తంగా ఇది పొలిటికల్ ఫ్లక్చువేషన్స్కి ఒక కారణమవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రాష్ట్రాల మధ్య సమస్యలుగా మార్చడంలో 2 ప్రభుత్వాలు సక్సెస్ అయినాయి. 2 పార్టీలు తమ రాష్ట్రాల మధ్య సమస్యలుగా మార్చడంలో ఇది 2 సక్సెస్. కాబట్టి ఇది ఇక సమస్య సద్దుమణుగుతుందనే ఆశ నాకుంది. ఇప్పటికే కొంత ఇంటర్నల్ ఫీలర్స్ ఏంటంటే ఏదో ఒప్పందాలు జరిగిపోయినాయి, అయిపోతాయి అనే ఒక చర్చ కూడా బయట వస్తుంది. కాబట్టి అది త్వరలో ఈ టీ కప్పులో తుఫాను పోయి తెలంగాణకు వచ్చే ముప్పు పక్కన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకు యూటీ చేయాలని ఇప్పటికే చాలామంది బీజేపీ నాయకులకు, తర్వాత మోడీకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. దీన్ని సెక్షన్ 8ని బేస్ చేసుకొని ఇప్పటికే హైదరాబాద్ మీద కామన్ క్యాపిటల్గా ఉన్నది తప్పితే ఎలాంటి హక్కులు ఆంధ్ర ప్రభుత్వానికి లేవు. కానీ ఈ బూచిగా చూపి రేపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మనం సమస్యను పరిష్కరించుకునే దిశగా పోతే బాగుంటుందని నా అంచనా. రైట్. రజనీ కుమార్ గారు, తెలంగాణలో అంటే ఆంధ్ర వాళ్ళకు వచ్చినట్టు 30 ఎక్కడ ఏ లా అండ్ ఆర్డర్ సమస్య రానప్పుడు సెక్షన్ 8 గురించి ఎందుకు పట్టుబడుతున్నారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళని? నిజానికి ఎన్నో సంవత్సరాలుగా మనం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ కావాలనేదే మన ప్రధాన డిమాండ్లో భాగంగా మనం తెలంగాణను సాధించుకున్నాం. కానీ తెలంగాణ వచ్చే క్రమంలో పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పడే వరకు, అక్కడ అవసరాలు తీరే వరకు, వాళ్ళ కార్యాలయ నిర్మాణం చేపట్టే వరకు కూడా అన్ని తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఉండాలి అని 10 సంవత్సరాల ఉమ్మడిగా మనం తీసుకున్న నిర్ణయం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రోజు అన్ని పార్టీలు కూడా, ఆ రోజు కేసీఆర్ కూడా దానికి సహకరించి దానికి ఒక అనుకూలంగా మాట్లాడినటువంటి సమయం. ఆ రోజు కూడా సెక్షన్ 8లో ఉన్నటువంటి అంశాలు 4 ప్రధానంగా. 4 అంశాలలో మనం మాట్లాడుకోవాల్సింది, అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి, అన్ని 2 ప్రభుత్వాలు ఇక్కడే పనిచేస్తాయి, తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ మీద. ఇట్లా ఒక 4 అంశాలు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సెక్షన్ 8 ప్రకారం ఉన్నటువంటి వాటి. మనం చిన్నప్పటి నుండి సంవత్సర కాలంలో చూస్తున్నాము. సంవత్సర కాలంలో అంటే కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి చర్చ ఉండాల్సినటువంటి అంశం. అది చంద్రబాబు నాయుడుతో కనీసం పెట్టుకుంటే, గిల్లి గజ్జాలు పెట్టుకుంటేనే తెలంగాణ ప్రజలు ఈయనేదో చేస్తున్నారనే ఒక ఇది ఉంటాడనే క్రమంలో కేసీఆర్ ఆ రకంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం. దానిలో భాగంగా మన సంవత్సర కాలం నుండి చూస్తున్నాం. వచ్చి రాగానే అన్ని అపార్ట్మెంట్స్ కూల్చడం, జిహెచ్ఎంసీలో ఇవే అంటే అవే కొన్ని అంటే సెలెక్టెడ్గా తీసుకొని వాటి మీదనే టార్గెట్ చేసి ఆ రకంగా ముందుకు పోవడం ఒకటి. తర్వాత ఆ రోజు చంద్రకాన్ విషయంలో కూడా ఏదో రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకొని ముందుకు పోయినటువంటి సందర్భం. ఇలా ఏదో రకంగా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని కొంత టార్గెట్ చేసుకుంటూ పోతున్నటువంటి చాలా సందర్భాలు కనబడినటువంటి మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఇష్యూలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఫోను ట్యాపింగ్ అది వదిలేసి మిగతా మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సందర్భం ముందుకు వచ్చింది. దాని మీదనే ఈరోజు ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హక్కులేంటి, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి, దీనికి గవర్నర్ ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోతాడనే ఒక ఆలోచనతో ఈరోజు సెక్షన్ 8 గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, ఒక క్లారిటీ రావాలని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నటువంటి సందర్భం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు తెలుసు. రోజు కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి భాష విని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు నిజంగా సహనంతో ఉంటున్నారు. ఒక రకంగా మనం కూడా తెలంగాణ ప్రాంత ప్రజలం కూడా నిజంగా సిగ్గుతో బాధపడుతున్నటువంటి పరిస్థితి.
కేసీఆర్ భాష చూసామండి మొన్నటి దాకా మీటింగ్లలో ఎప్పుడో ఉద్యమంలో ఉన్నప్పుడు సరే ఇక్కడ ప్రాబ్లం అని కాదు ఇప్పటి వరకైతే లేదు. కానీ ఈ రకంగా ఒక ప్రాంతం వాళ్ళని ఈ అంశాలన్నింటినీ మీరు చెప్పినటువంటి 4 అంశాల వల్ల ఇక్కడ సెక్షన్ 8 అమలు చేయాలంటారు. చెప్పండి. తెలంగాణ తెలుగుదేశం నాయకులను చూస్తే బాధపడాలా నవ్వాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది చూస్తే కేసీఆర్ గారు కిల్లిగజ్జలు పెట్టుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారితో. అంత టైం కానీ అంత ఓపిక కానీ అంత ఇంట్రెస్ట్ కానీ ఎవరికి లేదమ్మా. కిల్లిగజ్జాలు పెట్టుకుంది మీ చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వేలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీని కొల్లగొట్టాలని చూసింది మీ చంద్రబాబు నాయుడు గారు. మీకు ఏమాత్రం నైతికత ఉందా? మీరు మా ఎమ్మెల్యేని తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చి నైతికత గురించి మీరు మాట్లాడతారా? ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి హరీష్ రావు గారు నిన్న సూట్ ప్రశ్న వేసారు. మరి మీకు ప్రాజెక్టులు కావాలన్నా హైదరాబాద్ ఇష్యూకి సంబంధించి ప్రాజెక్ట్ మళ్ళీ వేరే మీరు సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్నారు. ఘోరమైన భాష మాట్లాడారంటున్నారు. మరి ఈ సంవత్సరం కాలంగా ఘోరమైన భాష మాట్లాడరా? ఎవరి మీద దాడి జరిగిందా? ఎవరన్నా తిడుతున్నామా? నువ్వు తప్పు చేసావు, నీ మీద మాట్లాడుతున్నావు. ఆ రకంగా మాట్లాడతారా తెలంగాణ వాళ్ళము? అది మన భాష. ఏది లుచ్చా లఫంగి లంగా అని మాట్లాడతారా? తెలంగాణ వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారా? ఆ రకంగా మాట్లాడతారా? అది సభ్య సమాజంలో రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన భాషేనా? అది భాషేనా? నేను తెలంగాణ బిడ్డగా నేను సిగ్గుపడుతున్నానండి ఆ భాష విని. మీరు సిగ్గుపడాలా? నేను సిగ్గుపడుతున్నా. కేసీఆర్ భాష విని నేను సిగ్గుపడుతున్నా. మీరు తలవెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం నాయకులు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా మీరు ఇట్లా కనీసం నిలబడే మీకు కాంటెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. రేపు పొద్దున ఎలక్షన్ కాంటెస్ట్ కాదు కదా. గణేష్ గారు రజనీ గారు ఒక్క నిమిషం. ఎన్ శ్రీనివాసరెడ్డి గారు, ఈ ఓటుకు నోటు వ్యవహారం అటు ఇటు పోయి డైరెక్ట్ కేంద్రం చేరింది. తర్వాత గవర్నర్ కూడా ఇక్కడ సెక్షన్ 8 అమలు చేయాలి అని చెప్పి నేను సలహాదారుని పిలిచి వాళ్ళకి సూచనలు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా కోరారు. ఎట్లా చూస్తారు ఈ విషయం? ఇప్పుడు ఇది ఒకటే ఇన్సిడెంట్గా మనం చూడాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్రాల ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు 2 రాష్ట్రాల తీరు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా తమ స్వంత లాభాల కోసం, ఇమేజ్ కోసం ఏ రకంగా ప్రజల్లో వైషమ్యాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గతంలో చూసాం. అయితే మధ్యలో ఒకసారి కేంద్రం ఆదేశాల మేరకు గవర్నర్ ఇంటర్వ్యూని అయి 2 ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఒక రకంగా సయోధ్య లాంటిది ఏర్పాటు చేశారు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు పరిచయం కావాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ విద్వేషాన్ని రగుల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గవర్నర్ గారు రిపోర్ట్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో. ఇది ఒకటే విషయం కాదు, రాష్ట్రంలో ఎలా జరుగుతూ ఉంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, అన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ట్రాప్ చేశారని ఒకరు, లేదు దొరికిపోయాడు అడ్డంగా అని చెప్పి ఒక పార్టీ వాళ్ళు అనుకుంటున్న నేపథ్యంలో మా ఎమ్మెల్యేలు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పి అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానిజాలు తెలుసుకోవడం కూడా ఎందుకు అంటే రాష్ట్రంలో తలదూర్చడానికి కాదు, అసలు ఈ రాష్ట్రంలో ఇంత వైషమ్యాలు ఎందుకు పెరుగుతుంది దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. అందుకే గవర్నర్ గారు కూడా వెళ్ళి కలిశారు, హోంమంత్రి గారిని కలవడం జరిగింది, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. కాబట్టి ఇటువంటి విద్వేషాలు రగిల్చే పనిని ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చొరవ తీసుకుంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి మనం ఇక్కడ ఒక ట్రెండ్ను గమనించాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు ఇప్పటిదాకా మేము కీన్గా ఏమైనా గమనిస్తున్నామో వారితో పాటు పనిచేసాము. ఇక్కడ ఎమ్మెల్యే దొరికిన తర్వాత దాన్ని సానుకూలంగా మలుచుకొని వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఆల్రెడీ కేంద్రం దృష్టికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇవన్నీ కూడా కేంద్రంలో జాతీయ మీడియాలో చర్చనీయమైంది. రేవంత్ రెడ్డి గారిని ఎలా తప్పుపడుతున్నారో అలాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు పోవడం కూడా అంతే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆ చర్చ ద్వారా మళ్ళీ ఏమైనా ఇబ్బందులు తలెస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించి ఉండొచ్చు. అయితే అందుకోసమే ఎన్నడూ లేని విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన పోయినప్పుడు ఒక్కసారిగా అవతల మంత్రుల మీద విరుచుకుపడడం, ముఖ్యమంత్రి గారిని కూడా తోలనాడడం, మంత్రులను పేరు పెట్టి వేరే రకంగా సంబోధించడం, మళ్ళీ వెంబడే డిండికి వచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడడం, అంటే ఒక ఎమోషనల్ ఎరప్షన్ లాగా ఎందుకు చేస్తున్నారంటే దాని వెనుక కూడా కారణాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి నువ్వు ఆంధ్ర నేను తెలంగాణ వాదులంతా నా వైపు నిలవాలి, టీడీపీ కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటున్నాయి కాబట్టి వాళ్ళకేస్తారా మాకేస్తారా అని తేల్చి చెప్పే కార్యక్రమం గతంలో ఎన్నోసార్లు జరిగింది. అలాగే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం 9 మంది ఎమ్మెల్యేలు జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది కాబట్టి ఈ వరంగల్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే డెప్త్ అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యేలతోటి కూడా రాజీనామా చేయించి ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టించి నైతికంగా నేను ముందు ఉన్నా అని చెప్పడం కోసం ఈ ఎమ్మెల్యేతో రాజీనామా పెట్టించి వరంగల్తో పాటు ఎమ్మెల్యేలో కూడా వెళ్తే ఇక్కడ నల్లగొండ సమస్యను తీసుకొచ్చారు, రంగారెడ్డి సమస్యను తీసుకొచ్చారు, మహబూబ్ నగర్ సమస్య తీసుకొచ్చారు, హైదరాబాద్ నీటి సమస్యను కూడా తీసుకొచ్చారు. మొత్తానికి ఇక్కడ 5 ఎమ్మెల్యేలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్కు తాగునీటి సమస్య కూడా ఈ సమస్యలో ఒక భాగంగా చేస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు నీళ్లు రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అనే ఒక భావాన్ని రెచ్చగొట్టి ఇక్కడ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఒకవేళ 2-3 సీట్లు ఇక్కడ ఓడిపోయినా కూడా ఓవరాల్గా చూస్తే మాకు పైచేయి ఉంది, మేము 4 గెలిచాం 5 గెలిచాం మీరు 2 గెలిచారనే భావనలోకి తీసుకుపోవడానికి ఇది ఎలక్షన్ లింక్ ఉంది. ఎలక్షన్ కోసం ఎంత కేసీఆర్ చేస్తున్నారు అనేది బీజేపీ ఆరోపణ చూస్తే మీరు ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఎందుకు మొదలైంది, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏముంది ఇష్యూలో? టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, డబ్బులు ఇవ్వ చూసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ రేవంత్ రెడ్డి గారు పోయి డబ్బులు ఇచ్చింది మా ఎమ్మెల్యేకి, ఆయన ట్యాప్ చేయాల్సింది ఇది, మళ్ళీ వేరే ఎమ్మెల్యేలతో మేము మాట్లాడామని చెప్పింది తెలుగుదేశం పార్టీ, మాతో చాలా టచ్లో ఉన్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిందండి? ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలు కొనారని మాట్లాడుతున్నారు. మాకు ఏం అవసరం ఉందని మేము కొంటాము? మాకు కొనే అవసరం లేదు, మాకు ఫుల్ మెజార్టీ ఉంది, అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, మాకు కొనే పరిస్థితి లేదు. ఇంతకుముందు మీకు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు చాలామంది పెద్ద పెద్దలు పదవులు వదులుకొని, లైక్ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి పదవి వదులుకొని వచ్చిండ్రు. ఏఐసిసి మీకు పదవిలో ఉండి రాజ్యసభ మెంబర్గా ఉండి కూడా కేశవరావు గారు వదులుకొని వచ్చిండ్రు. ఇట్లా చాలామంది మా పార్టీలోకి వచ్చిర్రు. ఈరోజు ఎమ్మెల్యేలో మీకు బంగారు తెలంగాణలో మేము కూడా బాగా పంచుకుంటామని వచ్చిర్రు. కొనాల్సిన అవసరం కానీ మాకు అవసరం లేదే. మీరు ఇది ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిర్రు, మీరు చేర్చుకున్నారు, తప్పు కాదని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీని కొల్లగొట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలుపుకునే సంగతి ఏంటండి? టీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలి, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి ఆ దుగ్గల శ్రీనివాసరావు గారు కావచ్చు, అదే సారారాణి గారు కావచ్చు, జగ్గారెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి? సస్పెండ్ చేసి మళ్ళీ రీఎలక్షన్కి పోయినారా? పోలేదే. అంటే అక్కడొక సంస్కృతి ఇక్కడొక సంస్కృతియా? మరి ఇది కొత్తగానా? టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది మొదటిసారా? ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చర్చల్లో పాల్గొనే అందరికీ అర్థం కాదా? మరి ఎందుకు ఇప్పుడైతే కొన్నామని, అప్పుడైతే కొనలేదని, అప్పుడు తెలంగాణ ఉద్యమానికి విపరీతంగా కత్తిపోట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, నిర్వీర్యం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ. అయినా ఏమైంది? ఏం కాలేదే మాకు. ఈరోజు తెలంగాణ సాధించాలనుకున్నాం, సాధించినాం, గౌరవంగా ప్రజలు పట్టం కట్టిండ్రు. కొనాల్సిన అంటే ఒకవేళ మేము కనుక మేము ఎడ్జ్లో ఉంటే, మేము జాగ్రత్త పడాలనుకుంటే, మేము బయట వాళ్ళని కొనుక్కోవాలా అంటే ఆ సంస్కృతి మాకు లేదు. మాకు క్లియర్ మెజార్టీ ఉంది, మాకు అవసరం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చిండ్రు అంతే తప్ప మేము ఎవరిని కొనలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంత బహిరంగంగా ఇంత నగ్నంగా చేయలే. కాంగ్రెస్ పార్టీ దాని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి అంటే షార్ట్కి చేసిందంటారా? అది మీరు ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. కండువాలు కప్పిన కల్చర్ అయితే లేదు. నేను దాన్ని అందుకని చాలా కేటగిరికల్గా చెప్పాలనుకుంటున్నా దాన్ని. అందుకని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చేసిన దాన్ని మేము కరెక్ట్ అంటలేము. ఆయన గడ్డి తింటే మనం గడ్డి తినాలనా అనేది ఒకటి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి లేడు, కిరణ్ కుమార్ రెడ్డి లేడు, రోషే లేడు. మాలాంటి ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేము కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టిన వాళ్ళం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన మొట్టమొదటి ప్రసంగం ఏంది? రాజకీయ అవినీతిని సహించనని అన్నావు. 2 రోజులు నాగార్జున సాగర్లో మీరు అందరు కూర్చొని మేధోమదనం చేసుకుంటూ మనం నిజాయితీతో కూడిన పాలన ఇవ్వాలనుకుంటారు. తెలంగాణ రాజకీయం కొత్త రాజకీయ సంస్కృతి ఒక ఒరవడికి శ్రీకారం చుట్టదు అనుకుంటే వాళ్ళని మించినట్టున్నారు కదా. ఆయన ఒక 10-11 మందిని గ్రూప్గా చేసి వాళ్ళని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కలపనీయకుండా ఆయన చేసిందేమి మంచి అంటలేము. ఆయన ఒక రకంగా కాన్స్టిట్యూషనల్గా ఆయన లయబుల్ కాకుండా చేసిండు, మీరు బాజాప్తా చేస్తుండ్రు అంటున్నా. ఇక దానికి దీనికి తేడా ఏముంది? మనం తప్పు చేసి ఆ రోజు నేను తప్పు చేస్తానని తిట్టినావు కదా, ఈ రోజు నిన్ను తప్పు చేసినప్పుడు కూడా నేను నిజాయితీ మెజారిటీ ఉంది. ఎక్కడ మెజారిటీ? ఎవరు ఐదవ సీటుకు సరిపోయిన అభ్యర్థులు నీకు ఎక్కడిది? ఒరిజినల్ గా నీకు 63 మంది ఉన్నారు, 3 మంచిగా గెలుస్తారు. 85 ఎట్లొచ్చినాయి?
ఇది చెప్పుకుంటే సమాజం ఏంటది అయిపోతుంది. ఎంఐఎం దగ్గర 7 ఉన్నాయి, 7 ఉన్నాయి, మాకు అది కూడా ఉంది. గణేష్ గుప్తా గారు అన్నట్టుగా గతంలో టిఆర్ఎస్ పార్టీకి వచ్చారు అంటే కేశవరావు గారు వచ్చినప్పుడు పార్టీకి రాజీనామా చేసి వచ్చారు, వచ్చిన ఉద్యమ క్రమంలో వచ్చినారు. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు వస్తే శాసనసభకు రాజీనామా చేసి వచ్చారు. చాలా మంది వచ్చిన వాళ్ళు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళని ఎన్నికల్లో పెట్టి నిలబెట్టి మోరల్ గ్రౌండ్స్లో బాగానే చేసిన టీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. మరి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని విలువలు పాటించిన ఈ పార్టీ అధికారంలోకి రాగానే ఎందుకు అకృతి పడతా ఉంది? అయితే ఇప్పుడు మాకు కొనాల్సిన అవసరం లేదు, లేదా ప్రలోభ పట్టాల్సిన అవసరం లేదు, మాకు మెజార్టీ ఉంది అంటే అలా చేసుకొని మెజార్టీ తెచ్చుకున్నారు. మీరు గెలిచిన సీట్లు ఎన్ని? 63. ఇప్పుడు ఎన్నైనాయి? 80 దాకా లెక్క పెట్టి మెజార్టీ. మీకు ప్రభుత్వం అవసరం లేదు అంటే ఎందుకు తీసుకోవాలి? మా ప్రభుత్వం నిలబడడానికి అవసరం మాకు లేదు. ఒకటే చెప్తా ఉన్నా, మీరు తీసుకోండి, కానీ రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబెట్టండి. నిలబెట్టే కార్యక్రమంలో ఇప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు, ఒత్తిడి ఎక్కువ వస్తుంది. ఒక చిన్న విషయం చెప్తాను, ఇప్పుడు హైకోర్టు కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతా ఉంది, ఆ ఇండికేషన్స్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ గమనించే కేసీఆర్ గారు ఇష్యూని డైవర్ట్ చేసి ఒక ఎమోషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవన్నిటిని ప్లాన్ చేస్తున్నారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాను. నేనేమంటున్నా ఒకటమ్మా, రాజశేఖర రెడ్డి ఆ రోజు చేసిందంటే ఉద్యమాన్ని అణచివేయడానికి అనేది సర్వత్రా మనకు తెలంగాణ వాదులకు ఎవరికైనా అనిపించేది. ఇలా నువ్వు ఎవరి కొరకు 5 సీట్లు చేసినావు? ఆ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీలను అకామిడేట్ చేయడానికి. ఆయన చేసిందేమో ఒక కుట్ర, ఒక రాజకీయంగా తెలంగాణను అడ్డుకోవడానికి చేసింది. కానీ నువ్వు పక్క పార్టీలు వచ్చి చేయడానికి చేసి కాంగ్రెస్ పార్టీని అంటున్నావు. ఎవరిని? మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎమ్మెల్సీ చేసడానికి. దీంట్లోకి వెళ్ళిపోయిన యాదవ్ రెడ్డి వాళ్ళే కదా ఇప్పుడు మీరు ఇచ్చింది ఎవరికి? 5గురికి. కాబట్టి రాజకీయంగా నీతి నిజాయితీ ఉంది కాబట్టి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని మేము మేలుపెట్టలే. చాలా మంది మాకు ఇచ్చేస్తాను కూడా మాకు కేసీఆర్ గారు చెప్పారు, మీ పార్టీ అదే పని చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు మీరు కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు గణేష్ గుప్తా గారు మాకు క్లియర్ మెజార్టీ ఉందంటున్నారు. మీకు క్లియర్ మెజార్టీ ఉన్న తర్వాత మా ఎమ్మెల్యేని తీసుకొని మీరు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? అసలు మా ఎమ్మెల్యేని తీసుకొని ఇమ్మీడియట్ గా మీరు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆగత్యం మీకేం వచ్చింది? అదొకదానికి మీరు ఇంతవరకు కూడా సమాధానం. నిజంగా మీకు అవసరం లేకుంటే మీ దగ్గర 63 మంది ఎమ్మెల్యేలు మీరు కూడా గెలిచిన్నారు. మీ దగ్గర ఎవరు అర్హత లేని వాళ్ళు ఉన్నారా? మంత్రి పదవులకు అర్హత లేని వాళ్ళు ఉన్నారా? తెలుగుదేశం పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేని మీరు తీసుకొని మంత్రి పదవి ఇచ్చి ఈ రోజు దాన్ని ఎట్లా సమర్పించుకుంటారండి మీరు? అంటే మీరు చేసేది ఏంది? తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి శ్రీనివాస్ యాదవ్ గారికి వెన్నుపోటు పొడిచిండు మీరు. అనే ఆలోచనే తప్ప. ఆయన కేపబుల్ ఉన్నాడు కాబట్టి ఇచ్చాం మేము. అదే కెపాసిటీ ఆయన. శ్రీనివాస్ యాదవ్ గారి జీవితాంతరం పని చేయించుకొని కృష్ణ యాదవ్ గారు పార్టీకి రాగానే ఈయన మంత్రి పదవి తీసేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనకు వెన్నుపోటు పొడిచింది మీరు. అదే చర్చ ఎక్కడికి పోతుంది? కృష్ణ యాదవ్ సార్ తలసరి శ్రీనివాస్ యాదవ్ వదిలేండి. ఒకసారి ఎన్ఎం గారు, బీజేపీ చాలా నీతి నిజాయితీ ఉన్న పార్టీ అని చెప్పుకుంటారు. నిన్న సుష్మా స్వరాజ్ మీద చాలా పెద్ద ఆరోపణ వచ్చింది. లలిత్ మోడీ క్రికెట్ కుంభకోణంలో, T20 కుంభకోణంలో దేశం విడిచిపెట్టి పారిపోయినటువంటి వ్యక్తికి సాయం చేశారని చెప్పి ఆమె రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి నిన్న మొన్న టీవీలో నడుస్తూ ఉంది, పేపర్లో కూడా చూసినాం. సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను సాయం చేశానని చెప్పి. లలిత్ చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు. ఎందుకు అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ భార్య క్యాన్సర్ ట్రీట్మెంట్తో అక్కడ చావు బతుకుల మధ్యలో ఉంది. భర్త అక్కడ ఆపరేషన్ అప్పుడు ఆ ట్రీట్మెంట్ అప్పుడు పక్కన ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పత్రాలు సంతకాలు చేయాలి. అది కూడా ఇండియా నుంచి వెళ్ళలేదు లలిత్ మోడీ, అక్కడికి పోర్చుగల్కి యూకే నుంచి వెళ్ళాడు. యూకేలో వాళ్ళ ప్రభుత్వ ఎంపీ సిఫారసు చేశాడు, మాట సాయం చేసింది. ఇప్పుడు ఆపదలో ఉన్నవాడు శత్రువైనా మిత్రుడైనా మనవాడు అనుకున్నప్పుడు ఒక మాట సాయం చేయడంలో తప్పులేదు. అదే మాట సాయం ఆమె చేసింది. తర్వాత ఈ కేసులు కూడా కోర్టు కొట్టేయడం జరిగింది. ఇవన్నీ చాలా స్పష్టంగా మానవతా దృక్పథం చేసినట్టు అక్కడ పక్క కనబడతా ఉంది. అయినా కూడా ఏదో రకంగా బ్లేమ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏదో స్వలాభం కోసం చేసిందో కమిషన్లు అవన్నీ ఇక్కడ ఏమీ లేవు. కేవలం ఒక భర్తను భార్య పక్కకి, డెత్ బెడ్ మీద ఉన్న భార్య పక్కకి చేర్చడానికి ఒక మాట సాయం చేసింది. ఇవాళ రేపు హంతకులను కూడా ఉరిశిక్ష చేసేటప్పుడు నేను చివరి కోరిక ఏంది అడిగే సాంప్రదాయం మన దేశంలో ఉంది. అటువంటి సాంప్రదాయం ఉన్న దేశంలో మానవతా దృక్పథంతో చేస్తున్న సాయం ఇంత పెద్దన చేస్తే అది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతుంది. సుష్మా స్వరాజ్ గారిని ఎవరు కూడా ఇక్కడ తప్పు పట్టట్లేదు, ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుంది.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన దేశం నుంచి పోవడానికి అటు నుంచి అటు పోవడానికి సాయం చేయడం కరెక్ట్ అంటుంది మీ పార్టీ ఎక్కడికి పోలేదు, మళ్ళీ వచ్చారు కదా. కేవలం కొన్ని రోజులు 10-15 రోజులు భార్య ట్రీట్మెంట్ కోసం భార్య పక్కన ఉండాలనుకోవడం ఏ భర్త అయినా అనుకుంటాడు కాబట్టి వాడికి ఒక మాట సాయం చేసి, అది కూడా ఏమి ఇవ్వలేదు. యూకేలో ఉన్న బ్రిటిష్ ఎంపీలకి ఒక మాట చెప్పింది, ఇలాంటి పరిస్థితి ఉంది, మానవతా దృక్పథంతో మీరు సాయం చేయండి. ఇంకొకటి ఏమన్నది, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చినా కూడా ఒకవేళ మా సంబంధాలు దెబ్బతింటాయి భారత్ యూకే అని మీరు అనుకుంటే అటువంటిది ఏమీ ఉండవు, మానవతా దృక్పథంతో మీరు సాయం చేయొచ్చు అన్న మాట చెప్పింది. కాబట్టి పని కట్టుకొని వకల్తా పుచ్చుకొని వాళ్ళ తరఫున వకల్తా పుచ్చుకున్న సందర్భం కాదు అది. దయాకర్ గారు, కాంగ్రెస్ ఇది మానవతా దృక్పథం అనే ఒక్క అంశం తప్పితే మిగతాదంతా క్రైమే. ఆమె పరిస్థితులు మాత్రం కంపల్సరీ, అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఏదైతే ఉందో దాన్ని వయలేషన్ చేసినట్టుగా ఉన్నది. కాబట్టి అంటే వ్యక్తిగతంగా ఆమె ఛాలెంజ్ చేసుకోవచ్చా దీన్ని అనేది చాలా కష్టమైన ప్రశ్ననే. అంటే నీ భార్య క్యాన్సర్ ఉన్నది కాబట్టి నేను చెప్తే నువ్వు అనేది ప్రభుత్వం తరపున విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితి కాబట్టి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ యాక్సెప్ట్ చేయొచ్చు కాక కానీ నేను అనుకుంటున్న యాక్ట్స్ మాత్రం అవి చేయకపోవచ్చు. మళ్ళీ దాన్ని వివాదాస్పదం చేస్తుంటారు బీజేపీ నాయకులు. ఖత్రోచికి వాళ్ళకి ఇచ్చినట్టు కాదు, ఎల్లయ్యకు మల్లయ్యకి ఇచ్చినట్టు కాదు అని రాజకీయం చేసే ప్రశ్న చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ ఇచ్చింది గతంలో అనేది వాళ్ళ ఉద్దేశం. దీనికి టిట్ ఫర్ టాట్ గవర్నమెంట్స్కి ఏంటంటే ప్రభుత్వాలు ముందు చేసిన వాటి మీద కామెంట్ చేస్తారు. ఇప్పుడు చేసిన తప్పు గురించి చెప్పు నాయన అంటే, ఇంతకుముందు మీరు చేసింది కాబట్టి నేను చేసిన అంటే అది తప్పు అయితే ఇది తప్పు అయితే ఇంతకుముందు చర్చలు వచ్చినట్టు. కాబట్టి సుష్మా స్వరాజ్ లాంటి వ్యక్తి తొట్టుపాటు ఉండదు నాకు తెలిసి. రెండు విషయాల్లో ఆమె గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూలో ఈ విషయంలో చాలా కొంత వివాదాస్పదంగా ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా లాకు ఎవరు కూడా అతీతులు గారు. కాబట్టి ఆమె ఏ రకంగా చెప్పినా కూడా బ్రిటన్ భారత్ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి అంటే పోర్చుగల్ బ్రిటన్కి సమస్యలు రావచ్చు, పోర్చుగల్ ఇండియా. తను క్రైమ్ చేసిన వ్యక్తి, తనకు ఎలాంటి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి లేదు. అది ఏ గ్రౌండ్స్ అయినా సరే. మనం ఇప్పుడు మాట్లాడుకుంటప్పుడు అరే క్యాన్సర్కి పోయేటప్పుడు భార్య పక్కన ఉండటానికి వదలరానే అని అంటే లా అట్లా ఒప్పుకోదు యాక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని భార్యతో అది రాజకీయ నాయకులతో మాట్లాడొద్దనే రెస్ట్రిక్షన్ ఉంది. ఎవరితో మాట్లాడకుండా వచ్చిండు అది చూసుకొని పోయిండు. కాబట్టి రూల్ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది. దాని ఎగ్జంప్షన్ సుష్మా స్వరాజ్ గారికి ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు దీంట్లో చిన్న విషయం మనం మర్చిపోకూడదు. బ్రిటిష్ ప్రభుత్వం అడిగింది, ఒకవేళ మేము లలిత్ మోడీని పోర్చుగల్కు పంపిస్తే భారత బ్రిటిష్ సంబంధాలలో ఏమన్నా దెబ్బ తగులుతుందా అని అడిగితే దానికి సమాధానంగా అది మీరు నిర్ణయం తీసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పింది. దాంట్లో మీ చట్టాలకు అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోండి, కానీ ఒకవేళ మీరు ఇయ్యదలుచుకుంటే ఆ ఇష్యూలో భారత బ్రిటిష్ సంబంధాలు ఏమీ దెబ్బతినవు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. దాంట్లో తప్పేముంది? ఒక వ్యక్తి కోసం రెండు దేశాల సంబంధాలు ఏమన్నా కిందికి మీదకి అయితే కావు. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత రికమెండేషన్ ఎవరు చేసిండ్రు? సుష్మా స్వరాజ్ గారు చేయలే, బ్రిటన్ లో ఉన్న ఎంపీ చేసుకున్నాడు. మనకు సంబంధం లేని అంశం. ఇచ్చింది ఒక క్లారిఫికేషన్. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం, మేము ఇలా చేస్తున్నాం కాబట్టి మా మీద నిందలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి అనాలని అనిపించుకుంటే అనండి, దేశ ప్రజలకు తెలుస్తా ఉంది ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అనేది. దీంట్లో చాలా మైనర్ ఇష్యూ, దాన్ని అందుకని క్రిటికల్ ఎనాలిసిస్కి పోలే నేను. రాజుగారి పెద్ద పెండ్లం మంచిది కాదు అని అన్నట్టు లెక్క. అంటే ఇస్తే ఇచ్చుకో అని ఆ వెసులుబాటు ఉన్నది. ఆ స్టేట్మెంట్లో పాజిటివ్ యాంగిల్ ఉంది. ఒక మంత్రిని ఆ రకంగా అనడం దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇచ్చినట్టుగా ఉంటుంది. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ దానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఇదే ప్రైమ్ అవుతుంది. సుష్మా స్వరాజ్ గారు అన్నారు కాబట్టి ఇచ్చినామని చెప్పుకునే అవకాశం బ్రిటన్ గవర్నమెంట్కి ఉంటుంది. అక్కడనే లయబుల్ అవుతుంది. లేకపోతే సుష్మా స్వరాజ్ గారికి దీనికి అసలు ఏ సంబంధం ఉండే అవకాశం లేకపోతుండే. రజనీ గారు మీరు ఎట్లా చూస్తారు ఇది? అంటే ఒక మహిళ, ముఖ్యంగా మహిళ కాబట్టి ఒక మానవతా దృక్పథంతో సుష్మా స్వరాజ్ గారు చేస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆ రకంగానే తప్ప అంటే గతంలో కూడా సుష్మా స్వరాజ్ గారి మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం లేదు. కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ ఇష్యూలో వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు లలిత్ మోడీ విషయంలో మాత్రం ఆమెకు పెద్ద లలిత్ మోడీతో కూడా పెద్ద సంబంధాలు ఉన్నట్టు కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆరోపణలలో కూడా సపోర్ట్ చేసేది ఉంటాయి. గాలి జనార్దన్ జైలుకి ఎందుకు వెళ్ళిపోతుంది? ఆమె స్పష్టంగా చెప్పి మాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అక్కడ పోటీ చేసిన సందర్భంలో మా కార్యకర్తగా నాకు తెలుసు స్పష్టంగా చెప్పింది. ఆ కార్యకర్తలు ఏమైనా తప్పులు చేస్తే దానికి బాధ్యులు నాయకులు అవుతారా? అయినా ఆమె కర్ణాటక గవర్నమెంట్ జైలుకి వెళ్ళలేదు. కర్ణాటక గవర్నమెంట్ కాదు కదా, ఖచ్చితంగా యడియూరప్ప ఉన్నప్పుడే కదా కేసులు పెట్టింది. ఎవరు? ఏపీ గవర్నమెంట్ నుంచి యడియూరప్ప
కర్ణాటకలో కూడా చాలా కేసులు ఉన్నాయి గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ కేసులు ఏవి కూడా ఆ కేసుల వల్ల జైలుకు పోలే. అది వేరే విషయం. పోయాడా కూడా కేసులు పెట్టించు, సపోర్ట్ చేయలేదు, గాలి జనార్దన్ రెడ్డికి అండగా నిలబడలేదు అసలు సుష్మా స్వరాజ్ అప్పుడు. ఇప్పుడు ఒకటండి, యడ్యూరప్ప దిగిపోవడానికి కారణం ఎట్లా వచ్చింది? ఒక కార్యకర్తగా ఇనిషియల్ స్టేజ్ ఏ నాయకుడు అయినా కూడా చేస్తే చేస్తాడు. చట్టానికి ఎక్కడా కూడా సుష్మా స్వరాజ్ గారు ఉల్లంఘించలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటే జనార్దన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళకపోతుండే, కేసులన్నీ మాఫీ అవుతుండే. సొంత ప్రభుత్వమే కేసులు పెట్టినప్పుడు పైనుంచి ఒక ఫోన్ చేస్తే ఆ కేసులు డ్రాప్ అవుతాయి, కానీ ఆ పని చేయలేదు. కానీ బురద జల్లే కార్యక్రమంలో రకరకాలుగా వస్తూ ఉంటాయి రాజకీయాల్లో. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అయితే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నిజానికి అయితే సంవత్సర కాలం నుండి మోడీ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం సంవత్సర కాలం నుండి చాలా నీతివంతంగా పనిచేస్తుంది. ఎటువంటి మచ్చ లేకుండా గతంలో కాంగ్రెస్ చేసినటువంటి పొరపాట్లను కూడా, అంటే 2G స్పెక్ట్రమ్ లాంటి వాటన్నిటిని కూడా ఈరోజు కోల్ కానీ ఇంకేదైనా కూడా ఒకవేళ వేసి, అంటే ఇదంతా కూడా ప్రజాధనం ప్రజలకు చెందాలి, ఇది వేరే వాళ్ళకి పోవద్దు, పారిశ్రామికవేత్తలకు వీళ్ళందరికీ చెందకూడదు అని చెప్పి ఒక విధానంతో ముందుకొచ్చి కొన్ని లక్షల కోట్ల ఆస్తులను ఈరోజు కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి నిజానికి. కాకపోతే నిజం సుష్మా స్వరాజ్ గారు మహిళ ముఖ్యంగా కాబట్టి, ఒక మహిళ అక్కడ ఆరోగ్యంతో బాధపడుతున్నదనే ఒక ఆలోచనతో మానవతా దృక్పథంతో ముందుకు వెళ్ళినటువంటి అంశమే తప్ప ఇక్కడ ఇంకో రకమైన చట్టం దాటుకొని పోయి మానవతా దృక్పథంతో సహాయం చేసింది ఎవరైనా చేస్తారు. అది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అది అతిక్రమించేం కాదు. ఒకటండి, మానవతా దృక్పథంతో చేసిన మాట వాస్తవం అయినప్పుడు కూడా దానికి అఫీషియల్ కమ్యూనికేషన్ జరగాల్సింది ఉండే. ఒక ప్రభుత్వ పరంగానో తన ఇండివిజువల్ డిసిషన్ కాకుండా ప్రభుత్వ పరంగా కమ్యూనికేట్ చేయడము, లేదా ఒక కోర్టు ద్వారా మీరు కమ్యూనికేట్ చేయడము, ఒక పనిష్మెంట్ అయినటువంటి వ్యక్తికి వివిధ సందర్భాల్లో చాలామందిని చూసినాం. అంటే వాళ్ళు పనిష్మెంట్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా కానీ, లేకపోతే ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్నా కానీ, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ, మొన్న చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది, తను పిటిషన్ పెట్టుకున్నారు. మరి ప్రభుత్వం షరతులతో కూడినటువంటి మీకు బెయిల్ ఇచ్చింది, మార్నింగ్ పోయి ఈవినింగ్ రమ్మని చెప్పేసి. మరి ఆయనకు ఇచ్చింది, దాన్ని ఏది కోర్టు ద్వారా వచ్చింది తప్ప మానవతా దృక్పథంతోనే కోర్టు కూడా ఇచ్చింది. దానికి వేరే ఉద్దేశాలు లేవు, మానవతా దృక్పథంతోనే. ఇది కూడా మానవతా దృక్పథంతో ఇవ్వచ్చు. కానీ సుష్మా స్వరాజ్ గారు మీరు కమ్యూనికేట్ చేసింది ఒక ప్రభుత్వం తరఫున కాదు. ఫోన్ చేసి సరే మీరు ఏ భాషలో చెప్పినా మీకు కంఫర్టబుల్గా ఉన్నదా లేదా, మీరు కంఫర్టబుల్గా ఉంటేనే ఇవ్వండి. ఇవన్నీ వ్యక్తిగతంగా ఒక మినిస్టర్గా ఇన్ఫ్లుయెన్స్ ఒత్తిడి తీసుకురాగలిగింది, కానీ ప్రభుత్వం తరఫున మాత్రం కమ్యూనికేషన్ పోలేదు. అప్పుడే అక్కడ అభియోగం వచ్చింది. కాబట్టి మీరు అఫీషియల్గా పోయి ఉంటే మాత్రం ఈరోజు చర్చ వచ్చేది కాదు. ఒక మంత్రిగా మీరు అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు ఫోన్ చేసి అక్కడ నుంచి మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం వల్లనే ఇది సాధ్యమైంది. కానీ ఇస్తే ఇవ్వండి ఇవన్నీ సెకండరీ. ఇస్తే ఇవ్వండి, మీ కంఫర్టబుల్ చూసుకోండి అవన్నీ. ఎందుకంటే చాలా పెద్ద అభియోగాలు జరిగినాయి దేశంలో. ఆయన ఎలాంటి అభియోగాలు ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ అలా వైఫ్కి ట్రీట్మెంట్ కోసం మీరు ఎందుకు పోయినారనేది చర్చ కాదు, మీరు వీసా ఇప్పించారా లేదా అనేది చర్చ. శాఖాపరమైన విచక్షణ వివక్ష అనేది మంత్రికి ఉంటుంది, క్రైమ్ ఇష్యూస్లలో ఉండదు. ఇప్పుడు ఆమె లయబుల్ కాబోతున్నది ఆ ఒక్క అంశంలో. వ్యక్తిగత హోదాలో తను ప్రభావం చేసింది కాబట్టే తను ఈరోజు విమర్శలు ఎదుర్కొంటుంది. రేపు చట్టం ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే లలిత్ మోడీని సమర్థించిందనే దానికంటే కూడా హ్యుమనిటేరియన్ గ్రౌండ్స్ అనేది బీజేపీ ఎక్స్పోజ్ చేస్తున్నప్పటికి కూడా మీరు కూడా వయలేట్ చేస్తుండ్రు అనేది ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఉన్నది. ఈరోజు ఇది రాజకీయ వినేతనో పెద్ద పెద్ద పదాలు మనం వాడలేం, కానీ ఈరోజు జరిగింది మాత్రం మీరు చట్టాన్ని వయలేట్ చేసిందని చర్చ చెప్తున్నాం. వాళ్ళు చేయలేదని చెప్పుకోవడానికి ఎంత డిఫెన్స్ ఉందో వాళ్ళు చేసుకునే హక్కు వాళ్ళకు. ఇదండి టీ కప్లో తుఫాన్ అండి. ఇప్పుడు ఏ అంశాలు లేవు భారతీయ జనతా పార్టీ మీద చేయడానికి. కాంగ్రెస్ మీద ఎన్నో ఆరోపణలు వస్తా ఉన్నాయి కాబట్టి మీడియా కూడా ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి సెన్సేషనిజం చేయాలి. ఇది ఒకటి దొరికింది, 2 రోజులు దీంతో ఆడుకుంటారు, తర్వాత ఇంకోటి అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ సందర్భంలో ఎట్లా జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు కూడా పేరుకు విమర్శ చేయాలి గవర్నమెంట్ మీద అన్నాడు తప్పించి ఎవరికి కూడా కన్విక్షన్ తోటి విమర్శ చేస్తలేరు ఇక్కడ సుష్మా స్వరాజ్ గారు. కాదు, అయితే ప్రతి ఒక్కరు కూడా అది కరెక్టే కానీ ఇట్లా సరే చట్టం ముందు తీసుకుపోతుంది, దానికి మనకు ఎంత వరియాల్సిన పని ఏముంది. విమర్శ చేసింది ఎవరికో వ్యక్తికి ఏదో మానిటరీ బెనిఫిట్ ఇంకోటో కాదు, అందరికీ తెలిసిన విషయమే. నష్టం అవతల పార్టీలకు కానీ బీజేపీకి వచ్చే నష్టం ఏం లేదు. విమర్శ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే ఎక్కువ కూడా మీడియా దాన్ని ఇంటెన్సివ్గా స్టడీ చేసి గతంలో విదేశీ రాయబార సంస్థల నుంచి జరిగిన ఒప్పందాలను కూడా తీసి ప్రచారం చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు రాజకీయ అవినీతి గురించి కానీ మీరు కరప్షన్ గురించి చాలా 1 సంవత్సరం తర్వాత
పేజీలు పుటాలు గంటలు చెప్పిండ్రు కాబట్టి ఇగో దాని గురించి ఈ రోజు మీడియా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా అంటుంది. మేమన్నది తక్కువే అయినప్పటికీ కూడా జరుగుతున్నది ఎక్కువ. తుఫాన్ అని బీజేపీ. చూద్దాం అది రేపు ఎటు మళ్ళీ పోతుందో ఇప్పుడే కామెంట్ చేయలేము. శ్రీనివాసరెడ్డి గారు, దయాకర్ గారు, రజనీ గారు, గణేష్ గుప్తా గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పేందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.